హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ మనం ఇడ్లీ రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. కోటా బియ్యం ఉంటాయి కదండి, అంటే రేషన్ షాప్ బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యం కూడా తీసుకోవచ్చు. మామూలుగా మనం సన్న బియ్యం అయినా తీసుకోవచ్చండి. ఇడ్లీ రవ్వ ప్రిపేర్ చేయడానికి మనం ఈ గ్లాస్తోని 3 గ్లాసులు తీసుకుంటున్నానండి బియ్యాన్ని. ఈ బియ్యం తీసుకొని మనం 2 నీళ్ళల్లో వాష్ చేసుకొని చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇలా ఒకటి గిన్నె పెట్టుకొని దాంట్లో 8 గ్లాసుల వాటర్ పోయాలండి. వాటర్ పోసి కొంచెం మరగనివ్వాలండి. వాటర్ అనేది ఒక 5 నిమిషాల వరకు. ఈ మరగనిచ్చిన తర్వాత మనం 2 నీళ్ళల్లో కడుక్కున్నాం కదండి బియ్యం, అవి దీంట్లో వేసుకోవాలండి. ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుతూ ఉంటామండి ఇడ్లీ రవ్వ అనేది, కొంచెం ఫ్రెష్గా ఉండదు అది. ఇది మనం ఇంట్లో చేసుకునేది ఇలా ప్రిపేర్ చేసుకొని తినగలిగితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ కూడా మీకు నేను చూపిస్తానండి. చూడండి, ఒక 5 నిమిషాల వరకు ఇది వేడయ్యేదాకా అట్టు పెడదాం. మనం 2 నీళ్ళల్లో కడిగేసుకున్నానండి బియ్యం. నేను ఇలాగా కడిగేసుకొని నేను రేషన్ షాప్ బియ్యం తీసుకుంటున్నానండి. ఎందుకంటే మన సన్న బియ్యం ఉన్నాయి కానీ సన్న బియ్యం వాడట్లేదు ఇడ్లీ రవ్వకి. లావు బియ్యం తీసుకుంటున్నాను. బాగుంటుందండి ఇడ్లీ రవ్వ అనేది. చూడండి, మరిగిపోయినాయి వాటర్ అనేది, నీట్గా మరిగిపోయినాయి. ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాం దీంట్లో. చూడండి, ఇది ఇలా వేసేసుకొని మనం 2 నిమిషాలు మాత్రమే ఉండనివ్వాలి బియ్యాన్ని. ఒకసారి కలుపుకొని ఇలా పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలండి. ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, 2 నిమిషాలు మాత్రమే. 2 నిమిషాల కోసం కొంచెం ప్లేట్ పెట్టేసుకుందామండి. చూడండి, 2 నిమిషాలు అయిపోయింది, ఉడకడం స్టార్ట్ అయిపోయింది. చూసారా? అలాగా మరిగే నీళ్ళలో మనం వేసేసుకుంటే కొంచెం అలా ఉడకనట్టుగా ఉంటుంది. చూడండి, తీసేయాలండి. 2 నిమిషాలు పెట్టుకోవాలండి, మరి అన్నం అని మరి ఉడికించుకోకూడదు. చూడండి, బియ్యం అనేది ఈ కంటెస్టెంట్లో ఉండాలండి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందామండి మనం స్టవ్. ఇంకొక 10 నిమిషాల వరకు ఇలాగే వదిలేద్దామండి. మనం దీనిపైన మూత పెట్టేసి వదిలేద్దాము. ఇంకా ఈ 10 నిమిషాల తర్వాత మనం బియ్యాన్ని ఎండబెట్టేసుకోవాలండి. పది నిమిషాల తర్వాత అండి, చూడండి, మనం ఇప్పుడు ఈ నీళ్ళు వంచేద్దామండి. ఇలా ఉంటాయండి. ఇలా అయినప్పుడే కరెక్ట్గా వస్తుందండి ఇడ్లీ రవ్వ అనేది. ఎందుకంటే 10 నిమిషాలు ఎందుకు వదిలేసామంటే పర్ఫెక్ట్గా రావాలి కదండి బయట దొరికినట్టు ఇడ్లీ రవ్వ మనకి. అందుకోసం మనం ఇలా ఒక 10 నిమిషాలు వదిలేసామండి. ఈ వాటర్ అంతా వంచేసి కూల్ వాటర్ పోయాలండి మళ్ళీ. చూడండి, నీళ్ళన్నీ వంచేసానండి నేను. దీంట్లో ఇప్పుడు మనం కూల్ వాటర్ పోద్దామండి. ఇలా కూల్ వాటర్ పోసి ఒక 2 నిమిషాలు వదిలేసేయాలండి. కొంచెం కూల్ వాటర్ పోసిన తర్వాత కూల్ అయిపోతాయి కదండి బియ్యం. అప్పుడు మనం ఇవి ఎండబెట్టుకోవాలండి. మీకు ఎండ ఉంటే ఎండలో మంచిగా ఒక రోజంతా ఎండబెట్టండి, బాగుంటాయి ఇడ్లీ రవ్వ అనేది. చూడండి, ఇలా లుంగీ క్లాత్ ఏదైనా ఉంటే, వేరే క్లాత్ ఉంటే వైట్ క్లాత్, అలాంటి క్లాత్ పైన ఇలా వేసుకొని ఒక రోజంతా ఎండబెట్టుకోవాలండి. ఒక డే మొత్తం ఎండబెట్టుకుంటేనే ఇడ్లీ రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక 4-5 గంటలు ఎండితే చాలండి ఎండకి అనేది. ఇలా ఎండబెట్టుకొని మనం రవ్వ చేసుకోవాలండి. బయట కొనుక్కొచ్చుకునే బదులు మనం ఇంట్లోనే చేసుకున్నామంటండి చాలా బాగుంటుందండి ఇడ్లీ రవ్వ అనేది. చూడండి, బియ్యం అనేది ఆరిపోయినాయి. ఒక రోజంతా పట్టిందండి ఇవి ఆరబెట్టుకోవడానికి. మనం ఆరిపోయినాయి. ఇప్పుడు నేను మిక్సీకి వేసి చూపిస్తానండి మీకు ఇడ్లీ రవ్వ ఎలా చేయాలనేది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. పిండి మొత్తం కిందికి వెళ్ళిపోతుందండి. దాంతో కూడా మనం ఒక రెసిపీ చేసుకోవచ్చు బియ్యం పిండితో. ఇది రవ్వ అండి, పైకి వచ్చేది. ఇలా పెట్టుకుంటే మనం ఇడ్లీ వేసుకోవచ్చండి.
మీకు ఇడ్లీ కూడా నేను రేపు చూపిస్తానండి, ఇడ్లీ ఎలా వేసుకోవాలనేది. రవ్వ అనేది ఇలా వచ్చేస్తుందండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇడ్లీ అనేది కూడా చాలా మెత్తగా ఉంటుందండి. మనం బయట కొనుక్కొచ్చిన రవ్వ కన్నా ఇది చాలా బాగుంటుందండి ఇంట్లోనే తయారు చేసుకుంటే. మనం చూడండి ఎంత రవ్వ వచ్చింది 3 గ్లాసులకి. దీంతో ఏదైనా మనం తీపి రెసిపీ ఏదైనా చేసుకోవచ్చండి. ఇలా మనం చేసుకొని తినగలిగితే బాగుంటుందండి ఇంట్లోనే. కోటా బియ్యంతోనే మనం చేసుకోవచ్చండి. కోటా బియ్యం అంటే రేషన్ షాప్ బియ్యం అండి. దీంతోనే మనం చేసుకోవచ్చు, బయట కొనుక్కునే పని లేకుండా. చూడండి, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.